Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 34 verse 1. నేటి దినం మన ధ్యానం కొరకు 34వ కీర్తన మొదటి వచనం నుండి తీసుకొనబడింది. I'll bless the Lord at all times, his praise shall continually be in my mouth. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. Psalm 34 is a gift of David to us. 34వ కీర్తన దావీదు మనకిచ్చినటువంటి ఒక ఈవి లాంటిది. It is great psalm on praise. ఇది స్తుతికి సంబంధించి చాలా గొప్ప కీర్తన. See in what situation David wrote this psalm. ఇక్కడ దావీదు ఎలాంటి పరిస్థితిలో ఈ కీర్తన రాస్తున్నాడు? David wrote about this continual praise at a time when he was fleeing from King Saul. నిత్యము కీర్తించదను, ఎల్లప్పుడూ సన్నతించదను అనే మాట సౌలు ఆయనను తరుముతున్న సందర్భంలో రాసినాడు. And when he took refuge with Philistines and came to King Achish, the king of Gath. ఫిలిస్తీన్ల దగ్గర ఆశ్రయం పొంది మరి గాతు వాడేటువంటి ఆకీషు దగ్గర ఆశ్రయానికి వచ్చినప్పుడు, And at that time he is writing. ఆ సమయంలో రాస్తున్నాడు. As a matter of fact, వాస్తవంగా చెప్పాలంటే it is very difficult to praise God in such a tight situation. అలాంటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో దేవుని స్తుతించడం అనేది దాదాపుగా అసాధ్యం. అది Undoubtedly, this is a mistake on the part of David to go to Achish. నిస్సందేహంగా దావీదు ఈ సమయంలో ఆకీషు రాజు దగ్గర వెళ్ళడం అనేది తప్పే, పొరపాటే. In his own life, తన సొంత he జీవితంలో killed Goliath, the king of Gath. గాతు వాడైనటువంటి ఆ గొలియాతుని చంపినాడు. He said that he was an uncircumcised Philistine. వీడు సున్నతి లేని ఫిలిస్తీయుడు అని చెప్పినాడు. But now, మరి ఇప్పుడు in the time of great trouble, he came for shelter to the king of Gath again. కష్ట పరిస్థితిలో ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు మరలా గాతు వాడైన ఆకీషు రాజు దగ్గరకు వచ్చాడు. It is wrong. అది తప్పు. But that is a different topic. సరే, అది వేరే అంశం. అది Coming to the context of this psalm. ఇప్పుడు ఈ కీర్తన యొక్క సందర్భానికి మనం వస్తాం. Achish recognized him and David was afraid for his life. ఆకీషు దావీదుని గుర్తుపట్టేసినాడు. ఇప్పుడు దావీదు భయపడుతున్నాడు. And ప్రాణభయం he వచ్చింది. feigned madness to disguise his true identity. ఇక తాన యొక్క గుర్తింపుని ఆయన మరి వాళ్ళు గుర్తించకుండా ఉండలాగిన పిచ్చివాళ్ళలాగా ప్రవర్తిస్తున్నాడు. What a sad state of a hero who killed Goliath. చూడండి, ఒక గొలియాదుని చంపిన వీరుడు ఎలాంటి దుస్థితికి వచ్చాడు. And Psalm 34 is an alphabetic acrostic. ఈ 34వ కీర్తన అనేది That each letter A, B, C, D like that in Hebrew alphabet, letter by letter it is written. హెబ్రీ భాషలో అయితే ఒక్కొక్క అక్షరం లాగా అది రాయబడింది కదా, Each వర్ణమాల verse లాగా. begins with a successive letter of the Hebrew alphabet. ప్రతి మాట కూడా Every verse, ప్రతి వచనం కూడా it starts with one letter in a sequential order of the Hebrew alphabet. అంటే హెబ్రీలో ఉన్నటువంటి అక్షరమాల ఉంది కదా, దాని తర్వాత వరుస క్రమంలో రాయబడుతుంది. There are 22 alphabets in Hebrew language. హెబ్రీ భాషలో 22 అక్షరాలు ఉన్నాయి. And that's why there are 22 verses in this psalm. అందుకని ఈ కీర్తనలో 22 వచనాలు ఉన్నాయి. Every verse starts with one letter. ప్రతి వచనం కూడా ఒక అక్షరంతో, హెబ్రీ అక్షరంతో So ఆరంభించబడుతుంది. in the heading of this psalm, ఈ కీర్తనకి పై శీర్షికలో it is written as Abimelech, not Achish. ఇక్కడ అబీమెలెకు అని ఉంది, ఆకీష్ అని లేదు. Some people have a doubt. మరి కొంతమందికి ఇది ఒక సందేహం. How Abimelech and Achish are the same. మరి అబీమెలెకు ఆకీషు ఒకటేనా ఎట్లా? Although the king of Gath's name was Achish, గాత్ రాజులందరి పేర్లు ఆకీషు అయినా so this man is Achish. ఇతను ఈ ఆకీష్ అనేవాడు. And the heading to this psalm calls him Abimelech. అయితే ఈ కీర్తనల పైన శీర్షిక ఈ ఆకీషుని అబీమెలెక్ అని చెప్తుంది. Here we have to note that Abimelech was a Philistine royal title. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే అబీమెలెక్ అనేది ఫిలిస్తీన్ల రాజ బిరుదది. That is meaning father king. అంటే తండ్రి రాజు అని. If you see, మీరు చూస్తే ఇక్కడ Pharaoh is the royal title for Egyptian emperors. ఐగుప్తు చక్రవర్తులకి ఫరో అనేది రాజ బిరుదు. For every Pharaoh they got their own name, but Pharaoh will be added. ప్రతి ఫరోకి వాళ్ళకి ఒక సొంత పేరు ఉంటది, కానీ దాంతో పాటు ఫరో అనేది కూడా ఒక బిరుదు It అన్నమాట. is the royal title. అది రాజ బిరుదు. అది It will be attached to their individual names. వారికి ఉన్న పేరుతో కూడా ఈ మాట కూడా చెప్పబడుతుంది. Similarly, అదే రీతిగా Sennacherib is the royal title of the Assyrian emperors. సన్హెరీబు అనేది అష్షూరు రాజుల యొక్క రాజ బిరుదు. And Caesar is the royal title for Roman emperors. అలాగే కైసరు అనేది రోమా చక్రవర్తులకు ఉన్నటువంటి రాజ బిరుదు. And so on. అట్లా ఇంకా చాలా ఉన్నాయి. So Achish or Abimelech is the same person. కాబట్టి ఇక్కడ
అబిమెలెక్ అయినా ఆకీష్ అయినా ఒకడే. Abimelech is the royal title, Achish is his name. అబిమెలెక్ అనేది రాజు బిరుదు, ఆకీష్ అనేది అతని పేరు. So don't get confused. కాబట్టి ఇక్కడ మీరేమి కలవరపడదు. So Psalm 34:1 says, ఇప్పుడు 34వ కీర్తన మొదటి వచనంలో I'll చెప్పబడింది, bless the Lord at all times, his praise shall continually be in my mouth. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. This verse 1 is much easier to read. ఈ వచనం చదవడానికి చాలా సులువుగా ఉంది It is కదా. easy to preach sermons on it, ఈ వచనం పైన ప్రసంగాలు చేయడం కూడా చాలా సులువే, but it is very difficult to practice. కానీ ఇది కార్యాచరణలో పెట్టడం కష్టం. How can you and I praise God at all times? నీవు నేను ఎల్లప్పుడూ యెహోవాను ఎట్లా It సన్నుతించగలం? is difficult at times to praise the Lord. చూడండి, ఆయా సమయాలు ఉంటాయి, అప్పుడు దేవుని స్తుతించడం కష్టమే. Sometimes we are sick and we become very weak. కొన్నిసార్లు అనారోగ్యంగా ఉంటాం, బలహీనంగా ఉంటాం. Sometimes without our fault we are blamed. కొన్నిసార్లు మనం ఏ తప్పు చేయకుండా మన మీద నేరం Our మోపబడుతుంది, name is scandalized. మన పేరు చెడగొడుతుంటారు. Sometimes we will be in the sorrow of losing the one whom we love more. కొన్నిసార్లు మనం ఎంత ఎక్కువగా ప్రేమించిన ప్రియులైన వారిని కోల్పోయి దుఃఖంలో ఉంటాం. Sometimes we expect good marks, but contrary to that we fail in the exam. పర్యాలు మంచి మార్కులు వస్తాయి అనుకున్నామే, కానీ దానికి భిన్నంగా ఫెయిల్ అయిపోయాం So పరీక్షలో. at times circumstances are difficult. అలాంటి పరిస్థితిలో చూస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయి. Sometimes the circumstances will be difficult. కొన్నిసార్లు కొన్ని సమయాల్లో పరిస్థితులు వేరుగా ఉంటాయి. Sometimes we must helplessly watch people we love going through hard times. కొన్నిసార్లు మనం ప్రేమిస్తున్న మన ప్రియులు వారు కూడా కష్ట పరిస్థితులుగా వెళ్ళడం చూస్తాం. Then how do we praise God? అలాంటప్పుడు మనం ఎట్లా దేవుని స్తుతించగలం? David is saying that he will praise God at all times. దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. He is not only telling so, but actually he is doing so. ఆయన అట్లా చెప్పడం మాత్రమే కాదు, అట్లా చేస్తున్నాడు ఆయన. This verse 1 is his experiential expression. ఈ మొదటి వచనము అనుభవపూర్వకంగా వ్యక్తపరుస్తున్నాడు ఆయన. When he says so, ఆయన ఈ మాట చెప్తున్నప్పుడు then praise must be very important. ఇక్కడ స్తుతి సన్నుతించుట ఇది చాలా ప్రాముఖ్యమైనది. Yes, praise is very important. స్తుతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. Notice the results that come when we truly praise the Lord at all times. యథార్థంగా మనం ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించినప్పుడు దాని నుండి వచ్చే ఫలితాలు చూడండి. Praise keeps us in touch with the throne of God. స్తుతి అనేది ఎల్లప్పుడూ కూడా దేవుని సింహాసనం తాకిడిలో ఉంచుతుంది. I want to share with you 3 important results of praising God at all times. ఎల్లప్పుడూ దేవుని స్తుతించడం వలన వచ్చే 3 ఫలితాల గురించి చెప్తాను నేను. Firstly, మొదటిది, praise sanctifies our life. స్తుతి అనేది మన జీవితాలని పరిశుద్ధపరుస్తుంది At all times. ఎల్లప్పుడు కూడా. If you are in a hospital as a patient, ఒకవేళ నువ్వు ఒక రోగిగా హాస్పిటల్లో ఉన్నా, that praising God will sanctify you there. అక్కడ నువ్వు దేవుని స్తుతించుట అనేది నిన్ను పరిశుద్ధపరుస్తున్నది. Even in this kind of praising, ఇంకా ఈ రకమైన స్తుతిలో కూడా Lord Jesus Christ is our example. యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక మాదిరి. Do you know Lord Jesus Christ sang a song? మీకు తెలుసా యేసుక్రీస్తు ప్రభువారు పాట పాడినారు, Do కీర్తన you know in పాడినారు. what situation he sang that song? ఏ పరిస్థితిలో కీర్తన పాడినాడు తెలుసా? He sang it when he was going to Calvary. ఆయన కలువరికి వెళ్తుండగా పాడినాడు. He was able to sing, before he went to Calvary. ఆ శిలువ మీద, ఆ కలువరి శిలువ మీద ఎక్కకు మునుపు కీర్తన పాడినాడు. Matthew 26:30 says, మత్తయి సువార్త 26:30లో రాయబడింది. and when they had sung a hymn, they went out. వారు కీర్తన పాడి బయటికి వెళ్ళిరి అని ఉంది. Many ask what song he must be singing. చాలా మంది అడుగుతారు ఏంటిదంటే ఏ కీర్తన పాడుంటాడు యేసు ప్రభువారు? Generally, సాధారణంగా tradition says that the Israelites were singing 6 psalms at the time of Passover festival. పస్కా పండుగ సమయాల్లో 6 కీర్తనలు పాడతారంటండి ఇశ్రాయేల్ యొక్క సాంప్రదాయం. That is from Psalm 113 to Psalm 118. 113వ కీర్తన మొదలుకొని 118వ కీర్తన వరకు ఈ 6 కీర్తనలు పాడుకుంటారు. During the observance of Passover festival, పస్కా పండుగని వాళ్ళు ఆచరిస్తూ ఉండగా they were singing 2 songs in the beginning of the festival. ఆ పండుగ ఆరంభంలో 2 కీర్తనలు పాడుకుంటారు. Psalm 113 and 114. 113వ కీర్తన, 114వ At కీర్తన. the close of the festival, పండుగ ముగింపులో they were singing the remaining 4 psalms. మిగతా 4 కీర్తనలు పాడుకునేవారు. So from this what we understand? దీని నుండి మనకి ఏం అర్థమవుతుంది? Jesus with other 11 disciples must be singing the song, maybe Psalm 113 or 114 or both. యేసుక్రీస్తు ప్రభువారు తన మిగతా 12 మంది శిష్యులతో 11 మంది శిష్యులతో కలిపి 113వ కీర్తన, 114 అయినా పాడుంటారు, లేదా మిగిలిన 4 కీర్తనలైనా పాడుంటారు. Or both 113 or 114. లేదా 113, 114 ఈ 2 కీర్తనలైనా పాడుంటారు. Because 115 to 118, that is at the end of the festival. ఎందుకంటే 115 నుండి 118 వరకు పండుగ చివరిలో పాడుకునేది So కాబట్టి. already Judas Iscariot left them. అప్పటికే ఇస్కరియోతు యూదా విడిచి వెళ్ళిపోయినాడు. So even then they were singing. అయినను వారు పాట పాడుతున్నారు. What about Paul and Silas in the Philippian prison?
ఫిలిప్పి చెరసాల్లో ఉండగా పౌలు శీలలు ఏం చేసినారు? They were beaten very badly. వారు చాలా ఘోరముగా దెబ్బలు తిన్నారు. Blood was flowing out of their wounds. వారు గాయాల్లో నుండి రక్తం స్రవిస్తుంది. Their feet were locked in stocks. వారి కాళ్ళకి బొండాలు వేసినారు. In the most painful situation, they both sang songs. ఎంతో బాధాకరమైనటువంటి ఆ స్థితిలో వాళ్ళిద్దరు పాట పాడినారు. So the first thing is, మొదటిది, praise sanctify your life. స్తుతి నీ జీవితాన్ని పరిశుద్ధపరుస్తుంది. Secondly, రెండవది, we understand that praise unifies God's people. స్తుతి దేవుని ప్రజలను ఐక్యపరుస్తుంది. If we read Psalm 34 verses 2 and 3, 34వ కీర్తన 2-3 వచనాలని మనం చదివితే David writes, ఇక్కడ దావీదు "Oh, రాస్తున్నాడు, magnify the Lord with me and let us exalt his name together." నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేద్దాం. One thing we can all do together is praising the Lord. మనం అందరం కలిసి చేయగలిగేటువంటి ఒక పని దేవుని స్తుతించగలం. When we hear a sermon, మనం ఒక ప్రసంగాన్ని విన్నప్పుడు each one of us will react and respond to that sermon in different ways. మనలో ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్క రీతిలో దాన్ని స్పందిస్తాం. It is based on our experience, based on our understanding. మన యొక్క అనుభవాన్ని బట్టి లేదా మనకున్న గ్రహింపుపై ఆధారపడి ఉంటుంది. Our opinions will differ. మన యొక్క అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయి. Sometimes some people grossly misunderstand the message and messengers. కొన్నిసార్లు కొంతమంది అయితే వర్తమానికుని కూడా అపార్థం చేసుకుంటారు. But it is not so regarding singing and praising. కానీ అదే స్తుతిస్తూ ఆయనను పాడుతూ ఉండగా ఇట్లాంటి జరగదు అక్కడ. Yeah, we all can agree with the hymn book and we can sing with one accord. మనం అందరం కూడా ఆ పాటల పుస్తకంతో ఏకీభవించి అందరం కలిసికట్టుగా పాట పాడగలం. Probably that is the reason why so much singing and praising will be there in heaven. బహుశా ఆ కారణాన్ని బట్టేమో పరలోకంలో ఎక్కువ పాటలే పాడుతుంటారు. People from different nationalities, కాబట్టి వేరు జాతుల నుండి వచ్చిన from ప్రజలు, different backgrounds, వేరు చరిత్ర కలిగిన different colors and languages, వేరు రంగు భాషలు కలిగిన వారు, all together singing with one accord అందరూ కలిసి ఐక్యతతో పాట and పాడుతుంటారు. praising and worshiping God in unity. దేవుడు కలిసి ఐక్యతతో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ Of ఉంటారు. course, in one sense, all will be in glory. అయితే ఒక విధంగా చెప్పాలంటే అందరూ మహిమలోనే ఉంటాం. So thirdly, మూడవది, praise magnifies the Lord. స్తుతి దేవుని ఘనపరుస్తుంది. Psalm 34:3 says, 34వ కీర్తన 3వ వచనంలో, "Oh, magnify the Lord with me." నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. Since praise magnifies the Lord all times, స్తుతి ఎల్లప్పుడు కూడా దేవుని ఘనపరుస్తుంది we కాబట్టి should be involved in praise all times. ఎల్లప్పుడు కూడా మనము స్తుతిస్తూ ఉండాలి. Anybody can praise the Lord when things are going on well. ఎవరైనా కానీ చూడండి, అన్ని బాగుంటే, పరిస్థితులు బాగుంటే ఎవరైనా దేవుని But స్తుతిస్తారు. it is during furnace experiences that praise really magnifies the Lord. అయితే అగ్ని లాంటి అనుభవం వచ్చినప్పుడు, మంటల్లో ఉన్నప్పుడు దేవుని స్తుతించడం, ఘనపరచడం కొంచెం కష్టమైనది. When you get a seat in the college you are dreaming about, నీవు ఏ కాలేజీలో సీట్ రావాలని కలగన్నావో, ఒకవేళ సీట్ వచ్చింది అనుకో, or when you get a high ranking job, లేకపోతే చాలా పెద్ద ఉద్యోగమే వచ్చింది, or when you are blessed with a nice life partner, లేకపోతే నీకు మంచి జీవిత పాలి భాగస్తులు దొరికారు, then it is easy to praise God. ఇప్పుడు దేవుని స్తుతించడం అనేది చాలా సులువైంది. But when you are suffering from a terminal disease, కానీ ప్రాణాంతకమైనటువంటి వ్యాధి వచ్చింది అనుకో, or when you lost your job, లేదా నీ ఉద్యోగమే ఊడిపోయింది, or when Satan is shifting you, లేదా సాతాను నిన్ను జలిస్తున్నాడు, it is very difficult to praise God. అలాంటప్పుడు దేవుని స్తుతించుట అది చాలా కష్టం. Job blessed the Lord when he lost everything. యోబు అంతయు సర్వము కోల్పోయినప్పుడు దేవుని స్తుతిస్తున్నాడు. Praising God in difficult times will magnify his name. కష్ట సమయాల్లో, కష్ట పరిస్థితుల్లో దేవుని స్తుతించుటయే దేవుని ఘనపరచుట. Therefore, as children of God, let us learn to praise God at all times. కాబట్టి దేవుని పిల్లలంగా ఎల్లప్పుడు కూడా దేవుని స్తుతించడం నేర్చుకుందాం. Firstly, మొదటిది, praise sanctifies our life. స్తుతి మన జీవితాలని పరిశుద్ధపరుస్తుంది. Secondly, రెండవది, praise unifies God's people. స్తుతి దేవుని ప్రజలను ఐక్యపరుస్తుంది. And thirdly, మూడవది, praise magnifies the Lord. స్తుతి దేవుని ఘనపరుస్తుంది. If it were so, ఒకవేళ అదే అయితే, today being, we can say, as we are starting this day, ఈ దినాన్ని మనం ఆరంభిస్తూ ఉండగా, let us praise God. దేవుణ్ణి స్తుతిస్తాం, Let us worship him. ఆయనను ఆరాధిస్తాం. We may be passing through difficult situations like David. బహుశా దావీదులాగానే కష్ట పరిస్థితులు గుండా వెళ్తున్నావేమో, Yet, అయినా like David praised the Lord, దావీదు దేవుని స్తుతించినట్లుగా God will bless you. దేవుడు నిన్ను దీవిస్తాడు. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు we తండ్రి, thank thee for the experience of David. దావీదు అనుభవాలను బట్టి వందనాలు
స్తోత్రాలు I చెల్లిస్తున్నాం. praise the Lord at all times. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. O Lord, in his difficult situations. తన కష్ట పరిస్థితుల్లో కూడా When Saul is, chasing him. దేవా సౌలు అతన్ని తరుముతున్నప్పుడు O Lord, we thank thee. He never stopped praising. నిన్ను స్తుతించడం ఎన్నడూ కూడా ఆపివేయలేదు. We also. మేము కూడా We may not be guided by the circumstances. పరిస్థితులను బట్టి కాదు ప్రభువా మేము జీవించేది. Help us to understand who you are. దేవా నీవెవరివో మేము అర్థం చేసుకునే దానికి సహాయం చేయండి. Accordingly, we may offer our praise. ఆ ప్రకారంగానే మిమ్మల్ని స్తుతించువారుగా చేయండి. O Lord, make today as a, O Lord, day of worship for us. ఈ దినము మాకు ఆరాధించే దినముగా చేయండి. Every day may be a day of worship. అను దినము నిన్ను ఆరాధించే దినముగా ఉండును గాక. Speak to us more. దేవా మాతో ఇంకా అధికంగా In మాట్లాడండి. Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.